సాయి గారు, నేను ప్రజెంట్ చేసినప్పుడు చాలా మటుకు ఛానల్స్లో, మన ఛానల్ కూడా ఆత్మసాక్షి గ్రూప్ సర్వే ఒకటి రిలై చేశాను. మూర్తిగారితో కూడా మాట్లాడాను వాళ్ళ డైరెక్టర్తో. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. స్పెషలీ 126 స్థానాలు ఉన్న కల్కట్టా, హౌరా, హూగ్లీ, 24 పర్గనాస్ నార్త్ అండ్ సౌత్, ఈ స్థానాల్లో బీజేపీకి లాస్ట్ టైం కూడా అసలు ఈ సీట్లు చాలా తక్కువ వచ్చినాయి, 3 సార్లు. వాళ్ళ ప్రెడిక్షన్ ఏముంటే ఈసారి కూడా వీళ్ళకి సీట్లు రాదు. ఒకటి ముస్లిం పాపులేషన్, రెండోది ఎస్సీ కమ్యూనిటీ ఉన్నారు చూడండి, వాళ్ళు వేసే ఓట్లు వాళ్ళు కూడా రాదని చెప్పారు. కానీ ఈసారి దాంతోపాటు నేను చెప్తున్న ఒక మాట ఎప్పుడు చెప్పాను సాయి గారు, ఆల్మోస్ట్ 90 లక్షల ఓట్లు తీసేశారు ఆల్మోస్ట్. దాన్ని మీరు 294 సీట్లతో డివైడ్ చేస్తే ప్రతి సీట్కి 30,000 ఓట్లు. మనం ఈసారి నేషనల్ రౌండప్లో డిస్కస్ చేసాము. ప్రతి సీట్లో 30,000 ఓట్లు పోయింది. కొన్నిట్లో ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లో తక్కువ ఉంటుంది. కానీ ఎవరైనా 15,000 ఓట్లతో గెలిచిన వాళ్ళు ఉన్నారో, లేకుంటే 20, మీరు కూడా అనాలిసిస్ చేశారు, అది 20,000 మీరు స్క్రీన్ షేర్ కూడా చేశారు అది డిస్కషన్లో. 15,000 20,000 ఓట్లతో గెలిచిన వాళ్ళకి టెన్షన్ అయిపోతుంది. ఎందుకంటే ముందు వాళ్ళు గెలిచిన మార్జిన్ నుంచి 30,000 ఓట్లు తీసేశారు. మళ్ళీ వాళ్ళు గెలవాలంటే ఎక్స్ట్రా ఓట్స్ తీసుకురావాల్సి వస్తుంది, వాళ్ళు డబుల్ ఇంపాక్ట్. అదే జరిగింది సాయి గారు. బికాస్ ఇప్పుడు మీరు అనలైజ్ చేసి నేను చూస్తున్నాను, ఇంకా అన్ని రిజల్ట్స్ రాలేదు. వచ్చిన రిజల్ట్స్ అన్నీ నేను ఎక్సెల్ వేసి బహుశా రేపు మనం ప్రెజెంట్ చేయవచ్చు. ఎందుకంటే సీట్ స్విచ్ అయినప్పుడు ఎట్లా అయింది లాస్ట్ టైం కలిసి. నాకు ఒక విషయం సార్, ఇప్పుడు నేను ఎలక్షన్ కమిషన్ దాంట్లో చూస్తున్నాను, మార్జిన్స్ చూస్తే వెస్ట్ బెంగాల్లో బీజేపీ లీడింగ్లో ఉన్న స్థానాల్లో మార్జిన్స్ చూస్తూ ఉన్నాను నేను. మార్జిన్స్ నిజంగానే పెద్దగానే ఉన్నాయి సార్, 20 and above ఎక్కువ ఉన్నాయి. 7,000 లోపల కూచ్ బిహార్ ఒకటి 7,000 మార్జిన్ ఉంది. మిగతా చూస్తే 2,000 కాదు, 21,000. సో 1,312 ఒకటి కుష్మండి ఉంది. ఇట్లా చాలా తక్కువనే ఉన్నాయి. అంటే నేను గతంలో తక్కువ మార్జిన్తో గెలిచిన స్థానాలు ఎక్కువ ఉండే. నేను లాస్ట్ టైం రాసిన నెంబర్స్ చెప్తాను సార్ మీకు, ప్లీజ్ కరెక్ట్ మీ. ఇందులో చూడండి, మొత్తం 20,000 లోపల 20,000 ఓట్ల తేడాతోటి బీజేపీ ఓడిపోయిన సీట్లు 75. ఓకే. టీఎంసీ ఓడిపోయినవి 57, 20,000 లోపు. సో 10,000 లోపు బీజేపీ ఓడిపోయినవి 37, టీఎంసీ ఓడిపోయిన 31. ఓకే. సో కానీ ఈసారి 10,000 లోపు చాలా తక్కువనే కనబడుతున్నాయి. గతంలో సిపిఎం ఎక్కువ తీసుకుంది, 20,000 పైచీలకు ఓట్లను తీసుకుంది సిపిఎం కాంగ్రెస్. నాకేమనిపిస్తుంది అంటే సిపిఎం కాంగ్రెస్ ఈ ఓట్లు కూడా బీజేపీ వైపు ర్యాలీ అయ్యాయా దానికోసం, అంటే మైన్యూట్ గా, అంటే ప్రతి ఓటర్ని కనెక్ట్ అవ్వడంలో బీజేపీ ఎలక్షన్ మెషినరీ చాలా అద్భుతంగా పనిచేసింది. మేబీ అది అడ్వాంటేజెస్ గా నిలిచిందా బీజేపీకి అని. సాయి గారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫస్ట్ కాన్స్టిట్యున్సీ నంబర్ 1, ఓకే, ఇట్ ఇస్ కాల్డ్ మేక్లీగంజ్. ఓకే, ఐ థింక్ ఇట్స్ నార్త్ వెస్ట్ బెంగాల్ ఉంది. అక్కడ పోయినసారి టీఎంసీ గెలిచారు. టీఎంసీ క్యాండిడేట్, ఓకే, వాళ్ళు అధికారి పరేష్ చంద్ర, ఆయనకి 99,000 ఓట్లు పడ్డది సాయి గారు. బీజేపీ క్యాండిడేట్ దధీరామ్ రాయ్కి 84,000 ఓట్లు పడ్డది. మార్జిన్ వాజ్ 14,665. ఓకే. ఓకే, ఈసారి ఆ సీటు టీఎంసీ లాస్ట్ టైం గెలిచిన సీట్ని ఈసారి బీజేపీ గెలిచారు. అదే దధీరామ్ రాయ్ సెకండ్ వచ్చిన మనిషి, ఈసారి రన్నరప్ వచ్చిన ఆయన ఈసారి గెలిచింది. ఈసారి మార్జిన్ లాస్ట్ టైం వాళ్ళకి 11,000 మార్జిన్ ఉంటే, 14,000 మార్జిన్ ఉంటే ఈసారి 29,000 మార్జిన్ అయింది సార్. ఓకే, దట్ మీన్స్ నెగటివ్ నుంచి -11,000 to 0 అండ్ దెన్ 24,000. టెక్నికలీ చెప్తే మీరు అది 39,000 ఓట్లు వచ్చినట్లు ఉంటుంది. 39 కన్నా ఎక్కువ, 43 యాక్చువల్లీ. సో ఇది జరిగింది. ఇప్పుడు ఒక్క సీటు అనలైజ్ చేశాను నేను, ఇక్కడ చాలా ఉన్నాయి, 294 ఉన్నాయి. బహుశా వాళ్ళు రాత్రంతా కూర్చుంటే అయిపోతుంది అది. కానీ నేనేం చెప్తానుకుంటున్నాను అంటే ఈ ఓట్ చేంజ్ మనం చెప్పాను చూడండి, దట్ ఎఫెక్ట్ ఆఫ్ ఎస్ఐఆర్ ఇక్కడ కనిపిస్తుంది చాలా క్లియర్గా. అంటే వాళ్ళకి రావాల్సిన ఓట్లు రాలేదు, బీజేపీకి వచ్చిన ఓట్లు బీజేపీకి వచ్చింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి లాస్ట్ టైం బీజేపీ క్యాండిడేట్కి వచ్చింది 84,000 ఓట్లు సాయి గారు. ఈసారి ఆయనకి 119,000 ఓట్లు వచ్చినాయి. అదే టైంలో టీఎంసీ క్యాండిడేట్కి వచ్చింది 99,000 ఓట్లు. సో న్యాచురల్లీ ఈసారి తగ్గింది అది. సో దిస్ ఎస్ఐఆర్ ప్రాసెస్ వాళ్ళకి లాస్ట్ టైం వేసిన ఫేక్ ఓటర్లు, ఏది ఒకటి పర్మనెంట్లీ మైగ్రేటెడ్, డూప్లికేట్ ఓటర్స్, చనిపోయిన వాళ్ళు, అది కాకుండా ఈ 27 లక్షల మంది డిస్ప్యూటెడ్ ఓటర్స్ని మొత్తం కలుపుకుంటే దాట్ ఈస్ వేర్ ద ఎంటైర్ డిఫరెన్స్ వచ్చింది సాయి గారు. చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి మన పర్సంటేజ్ గురించి చాలా మాట్లాడాం, 92%, 93% అని.
ఫస్ట్ రౌండ్లో 20 లక్షల ఓట్లే పడ్డా సాయి గారు ఎక్స్ట్రాగా. ఓకే, అంతే. మీరు కాన్స్టిట్యున్సీ వైజ్ చూసుకుంటే కూడా మీకు అది డిఫరెన్స్ కనిపిస్తుంది. అది 20 లక్షల వేలు ఎవరు? వీళ్ళు కొత్త ఓటర్లు. దే ఆర్ నాట్, అంటే ఐదర్ ఫామ్ 6 ఫిల్అప్ చేసిన వాళ్ళు, లేకుంటే 18 years ప్లస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ టైం ఓటర్స్ వీళ్ళు. సో వెస్ట్ బెంగాల్లో జరిగింది ప్యూర్ అర్థమెటిక్. ఓకే, సెంటిమెంట్ ఉందా అంటే ఉంది. ఎందుకంటే 200 సీట్లు దాటడం అనేది ఎవరు కళలో కూడా ఊహించలేదు. నోబడి, నన్ ఆఫ్ అస్. ఎందుకంటే ఒకసారి నేను మొదటి నుంచి ఒక మాట అంటాను సార్, బీజేపీ కనుక వెస్ట్ బెంగాల్ గెలిచింది అని అంటే ఇది ఎలక్షన్, ముఖ్యంగా భారతీయ ఎన్నికల చరిత్రలో ఒక కేస్ స్టడీ అని నా అభిప్రాయం అయితే. ఎందుకంటే మీకు వాళ్ళ డెమోగ్రఫిక్స్ చూస్తే 25% నుంచి 35% మధ్య ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీస్ చాలా ఉన్నాయి. కరెక్ట్. ఓవరాల్గా చెప్పాలంటే అసలు అంటే 50 and above% ఉన్న స్థానాలు కూడా చాలానే ఉన్నాయి. సో ముస్లిం మెజారిటీ ఉన్న సీట్లలో ఒక బీజేపీ వచ్చి వాళ్ళది పూర్తిగా చెప్పాలంటే 95 to 98% పోలింగ్ ఉంటుంది. బట్ హిందూ పోలింగ్ చాలా తక్కువ ఉంటుంది. కరెక్ట్. హిందూ పూర్తిగా పోల్ చేయాలి, అన్ని బీజేపీ వైపు రావాలి, అట్లా వస్తే గానీ బీజేపీ గెలవదు. అంటే అంత అక్యురసీతో కూడిన క్యాంపెయిన్ చేస్తే కానీ జరగదు కదా. కరెక్ట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, కాన్స్టిట్యున్సీ నెంబర్ 7 దీనహాతా. అక్కడ లాస్ట్ టైం బీజేపీ గెలిచారు. ఓకే, బీజేపీ క్యాండిడేట్ పేరు అప్పుడు నిషిత్ ప్రమాణిక్. ఈసారి ఇంకొక క్యాండిడేట్ రీప్లేస్ చేశారు. హిజ్ నేమ్ ఇస్ అజయ్ రే. లాస్ట్ టైం బీజేపీ క్యాండిడేట్ గెలిచిన సాయి గారు 57 ఓట్లతో, జస్ట్ 57 ఓట్స్. కరెక్ట్. చాలా నారోయెస్ట్ మార్జిన్. కానీ ఈసారి అదే పార్టీ, అంటే బీజేపీ పార్టీ, డిఫరెంట్ క్యాండిడేట్ 17,000 ఓట్లతో గెలిచారు సాయి గారు. 17,447 టు బి ఎగ్జాక్ట్. అప్పుడు ఆలోచించాను సాయి గారు ఏం జరుగుంటుంది. హ్యూజ్ స్వింగ్ బీజేపీ వైపు. లాస్ట్ టైం బీజేపీకి టీఎంసీకి 60 లక్షల ఓట్ల డిఫరెన్స్ ఉండే సాయి గారు. ఓకే, ఐ థింక్ మమతా బెనర్జీ, ఇఫ్ ఐ రిమెంబర్ రైట్, టీఎంసీ వారికి 2,80,00,000 ఓట్లు పడ్డది సాయి గారు. 2,80,00,000 ఓట్లు. ఇక్కడ బీజేపీకి 2,20,00,000 ఓట్లు పడ్డది. 60 లక్షల ఓట్ల డిఫరెన్స్ ఉండే. ఎన్ని? 294 స్థానాల్లో. ఇప్పుడు మీరు ఎస్ఐఆర్ చూడండి. ఎస్ఐఆర్లో 90 లక్షల మందిని తీసేశారు మొత్తం. ఈ 60 లక్షల మార్జిన్ ఎక్కడ పోయింది? అప్పుడు దాంతోనే పోయింది అది మొత్తం. దట్ ఈస్ వై యూ సీయింగ్ ఎ ల్యాండ్ స్లైడ్. అండ్ ఇంకొకటి గ్రేటర్ కోల్కతా రీజియన్లో ప్రెసిడెన్సీ, ఇక్కడ గ్రేటర్ కోల్కతాలో నదియా, కోల్కతా, హుగ్లీ, హౌరా, నార్త్ 24 పరగనాస్, సౌత్ 24 పరగనాస్, ఈ 6 జిల్లాల్లో సార్ మొత్తం 6 జిల్లాలో 107 సీట్లుంటే 2021లో మీరు చెప్పిన లెక్క 2021లో 107 సీట్లలో 92 సీట్లు టీఎంసీ గెలిచింది. కరెక్ట్. అంటే క్లీన్ స్వీప్ ఆల్మోస్ట్. 14 బీజేపీ. బట్ ఇప్పుడు ఈ 2026 ఈ రోజు నంబర్స్ చెప్తున్నాను, 62 బీజేపీ, 44 టీఎంసీ. నార్త్ 24 పరగనాస్, సౌత్ 24 పరగనాస్, అది కూడా హూగ్లీ, హౌరా. ఐ థింక్ నాకు మోదీ గారు కోల్కతా రీజియన్లో, ముఖ్యంగా హుగ్లీ, హౌరా బ్రిడ్జ్, గంగా నదిలో బోట్ షికార్ దగ్గర నుంచి, అంటే ఆ ఎఫెక్ట్ మీరు గుర్తుంటే బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ కాగానే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గంగా బెంగాల్కి వెళ్తుంది. గంగా పరివాహక ప్రాంతాల్లో కొంచెం ఫోకస్డ్ గా వర్క్ చేశారేమో అనిపిస్తోంది. అక్కడ బీజేపీకి బాగానే వచ్చాయి. సాయి గారు, రాజ్దీప్ సర్దేశను ఇంకెవరో రాశారు, ఒక పుస్తకంలో రాశారు, బీజేపీ వార్ మిషన్ అనేది ఫినామినల్ అని చెప్పి. రాజ్దీప్ సర్దేశాయ్. దాని తర్వాత ఇంకో కామెంట్ ఉంటుంది, ఎవరితో గుర్తులేదు నాకు, కానీ బీజేపీ ఒక మున్సిపల్ ఎలక్షన్ని కూడా ఒక లోక్సభ ఎలక్షన్ లాగా తీసుకుంటారు. కరెక్ట్. మీరు అది కాంగ్రెస్ వైపు చూడండి. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఇవాళ ఇక్కడ ఉండాలండి. సరే, ఆయన ఓడిపోతారని ఆయనకు తెలుసు, కానీ మీ కార్యకర్తలు కొంచెం మోటివేట్ చేయడానికి మీరు ఉండాలి కదా ఇక్కడ. కరెక్ట్. అట్లీస్ట్ కేరళలో కలిశారు కదా, ఆయన ఓన్లీ ఒమాన్లో కూర్చున్నారు నిన్నటి నుంచి. అవును, అక్కడ చాలామంది వీడియోలు తీసి ఫోటోలు తీసి పంపించారు. ఇవాళ యూ కెనాట్ బి అ పార్ట్ టైం పొలిటీషియన్. పాలిటిక్స్ అనేది ఫుల్ టైం ప్రొఫెషన్. మీరు రిజల్ట్ రాగానే మీరు కొలంబియాకి వెళ్ళిపోతారు, దానికన్నా ముందు మలేషియాకి వెళ్తారు, ఎక్కడైనా మళ్ళీ లండన్కి వెళ్తారు, జర్మనీకి వెళ్తారు. యూ షుడ్ మీ పాలిటిక్స్లో ఉన్నప్పుడు టికెట్, బీహార్ ఎలక్షన్ టికెట్ డిసైడ్ చేసినప్పుడు నేను కొలంబియాకి వెళ్ళారు సాయి గారు. ఓకే. లాలూ ప్రసాద్ యాదవ్, రాబ్రీ దేవి అండ్ తేజస్వి యాదవ్ వచ్చి 3 రోజులు వెయిట్ చేశారు ఢిల్లీలో, వెళ్ళిపోయారు. దాని తర్వాత అంత సీరియస్నెస్ ఉందన్నమాట వీళ్ళకి. మీరు గెలుస్తే ఇప్పుడు కేరళ క్రెడిట్ తీసుకొని రాహుల్ గాంధీకి అస్సలు అర్హత లేదు. నంబర్స్ ప్రకారం మనం పాటాల్ మక్కల్ కచ్చి వీళ్ళు డెఫినెట్గా వీళ్ళు ఒకవైపు వెళ్ళొచ్చు. వాళ్ళు వెళ్తూ 2 మినిస్టర్షిప్ ఇస్తే వెళ్ళిపోతారు. కాంగ్రెస్ గురించి మీరు చెప్పారు. ఇవాళ సాయంత్రం జోసెఫ్ విజయ్ వాళ్ళ నాన్నగారు
కాంగ్రెస్ లీడర్షిప్కి ఫోన్ చేసి ఆహ్వానించారు, మా అలయన్స్లో రండి అని చెప్పేసి. ఓకే. సో ఫార్మల్ ఇన్విటేషన్ హెస్ గాన్ అవుట్ టు కాంగ్రెస్. సో అది కూడా 5 తీసుకుందాం. సో 107 + 10 117 దే హావ్ కమ్ టు దట్ మార్క్ ఆల్రెడీ. ఓకే. దాని తర్వాత ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఉంది, కమ్యూనిస్ట్ CPI పార్టీ ఉంది. 2 ఉన్నాయి, విడతలు కచ్చి వాళ్ళకి 2 ఉన్నాయి, కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ 2 ఉన్నాయి. ఆ తర్వాత చిన్నది దేశీయ మురుపక్కు కడగం, ద్రావిడ కడగం, అమ్మ మక్కల్ మునిట్ర కడగం, అందరికి ఒక ఈజీగా వీళ్ళందరినీ కలుపుకుంటారు. నా అంచనా ప్రకారం పెద్ద పార్టీలు ఎందుకు తీసుకోరంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రేపు సడన్గా సపోర్ట్ విత్డ్రా చేస్తే ప్రాబ్లం అవుతుంది. లేకుంటే వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు మన మహారాష్ట్రలో జరిగినట్లనే 2.5 సంవత్సరాలు మీరు, 2.5 సంవత్సరాలు మేము అని చెప్పి మొదలు పెడతారు, కానీ జరగదు తర్వాత. అప్పుడు ఒక డిస్ప్యూట్ వచ్చేస్తుంది. విజయ్కి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆయనకి పొలిటికల్ ఎక్స్పర్టీస్ లేదు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఇప్పుడు చెప్పారు కదా హనుమంత్ చౌదరి గారు చెప్పినట్లనే ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ ఫామ్ చేశారు, కానీ బ్యాక్ రూమ్ బాయ్గా చంద్రబాబు నాయుడుని పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారితో ఆ పొలిటికల్ స్కిల్స్ చూడండి, అదే ఆయన వాడుకున్నారు. అయినప్పటికీ నాదెళ్ల భాస్కర్ రావు దాంట్లో ఆడారు, గేమ్ ఆడారు ఉంది. అయినప్పటికీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరిగింది అన్ని రామ్లాల్. దాని తర్వాత మీకు గుర్తుంటుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన అంత బ్రిలియంట్ కాదు. నేను ఆయన ఆ టైంలో 2-3 సార్లు ఇంటర్వ్యూ చేశాను. ఈవెన్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా నేను ఇంటర్వ్యూ చేశాను సెక్రటేరియట్లో, పాత సెక్రటేరియట్. నాట్ కమ్యూనికేటివ్ అంత లేరు ఆ టైంలో, ఇప్పుడు బాగా మాట్లాడతారు. కానీ సో ఆయన ఏం చేశారు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చుట్టూ రందీప్ సుధాన్, ఎస్పీ ప్రసాద్ ఇట్లాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ని తీసుకొచ్చారు ఆయన. ఇంగ్లీష్లో అంటారు, ఇఫ్ యూ నాట్ బ్రిలియంట్ యువర్ సెల్ఫ్, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ బ్రిలియంట్ పీపుల్ అంటారు. వాళ్ళ ఎఫెక్ట్ మీ మీద రబ్ ఆఫ్ చేస్తుంది. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, రందీప్ సుధాన్ కూర్చొని బిల్ గేట్స్కి చేయాల్సిన ప్రెజెంటేషన్ పనిచేస్తున్నావు నేను చూశాను అది. ఓకే పీపీటీ. సో యూ హ్యావ్ టు, విజయ్కి రావాల్సిన ప్రాబ్లం ఇది. మెజారిటీ వచ్చేస్తుంది సాయి గారు. ఒక్కసారి మీ దగ్గర పవర్ వస్తుందంటే 10 మంది కావాలంటే కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి కూడా వెళ్ళిపోతారు కావాలంటే, కాంగ్రెస్ వాళ్ళు 5 మంది. ఓకే మేము వీఆర్ దాంట్లో విలీనం అయిపోతున్నామని చెప్పేసి చేస్తారు కూడా, అది కూడా చేయొచ్చు వాళ్ళు పవర్ కోసం. ఎందుకంటే 2 మినిస్టర్షిప్ వస్తాం, 3 మినిస్టర్షిప్ వస్తుంది అని చెప్పేసి, ఇది చాలా ఇంపార్టెంట్. విజయ్కి మెజారిటీ రావడంలో ప్రాబ్లం లేదు. నా అంచనా ప్రకారం పెద్ద పార్టీ సపోర్ట్ తీసుకోవాలి. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో చెప్పారు సాయి గారు, మీకు గుర్తుంటుంది, డిఎంకే నా పొలిటికల్ ఒపోనెంట్, ఏఐఏడిఎంకే ప్లస్ బీజేపీ నా ఇంటలెక్చువల్ ఒపోనెంట్. అవును, ఇంటలెక్చువల్ ఒపోనెంట్ అన్నట్టు. సో ఎందుకంటే వాళ్ళు ఐడియాలజికల్ అపోనెంట్, ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్ పార్టీ, బీజేపీ సపోర్ట్ తీసుకోరు యాజ్ లాంగ్ యాజ్ బీజేపీ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఏఐడిఎంకే. ఇప్పుడు రేపు ఏఐడిఎంకే ఇంకో మాట కూడా చెప్పొచ్చు, బీజేపీ లేరు మాతోని, మేము వాళ్ళని తీసేసాం మా అలయన్స్ నుంచి అని. బీజేపీ కూడా వెళ్ళిపోవాల్సింది, యాక్చువల్లీ తప్పు చేశారు, చాలా పెద్ద, అది సపరేట్ సబ్జెక్ట్. అది అన్నామలైని ఉంచుకుంటే బీజేపీకి మినిమం ఒక 5 సీట్లు వచ్చేది. కానీ ఇప్పుడు ఈ పెద్ద పార్టీ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఇదే రిస్క్ ఉంటుంది. రేపు వాళ్ళు మిమ్మల్ని ఆమ్టిస్ చేయడం మొదలు పెడతారు, మాకు మినిస్టర్షిప్ ఇది కావాలి, మాకు అది కావాలి. ఇప్పుడు హనుమంత్ చౌదరి గారు చెప్పారు చూడండి, మీరు అడగండి హోమ్ మినిస్ట్రీ ఇవ్వండి, ఇవ్వరు వాళ్ళు. హోమ్ మినిస్ట్రీ ద మోస్ట్ పవర్ఫుల్ పోస్ట్, ఆ మినిస్ట్రీ అది ఎవరు రూలింగ్ పార్టీలో వాళ్ళే ఉంచుకుంటారు ఇదంతా. సో విజయ్కి ఇప్పుడు రాబోతుంది, ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న ఒకటే లీడర్ ఉన్నారు విత్ ఎక్స్పీరియన్స్, సెంగోటియర్, ఆయన ఏడీఎంకే నుంచి వచ్చారు. ఆయన దగ్గర పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట, మిగతా ఎవరు లేరు. సో కొత్త వాళ్ళు తీసుకొచ్చి చేసే టైంకి మీకు 2 సంవత్సరాలు అయిపోతుంది. దాని యొక్క పర్ఫార్మెన్స్ విల్ బికమ్ లైక్ జగన్ వచ్చినప్పుడు చేసిన తప్పది. జగన్కి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేకుండే ఆయన ఏం చేశారు, ఆయన సొంత పార్టీ వాళ్ళు కాకుండా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చారు. ఓకే, దాట్ టర్న్ అవుట్ బి ఎ డిజాస్టర్. 5 సంవత్సరాల్లో హీ కుడ్ నాట్ పర్ఫామ్, ప్రజలు తీసి బయటపడేశారు. మాకు 15 సంవత్సరాలు కావాలి అప్పుడే నేను చేయగలుగుతానంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు, మీకు ఇచ్చే టైం అంతే. 5 సంవత్సరాల తర్వాత రిపోర్ట్ కార్డు తీసుకురండి, మా ముందు కూర్చోండి, ప్రజలు చెప్తారు, మేము మార్కులు మాట్లాడతాం మనం. ఇది ఇఫ్ ఇట్ డజంట్ డూ ఇట్. తమిళనాడు అడ్వాంటేజ్ ఏంటంటే అన్లైక్ ఆంధ్ర, ఆ టైంలో వాళ్ళ డెవలప్డ్ ఎకానమీ, జిఎస్టీ కలెక్షన్ కానీ వాళ్ళ పర్ క్యాపిటల్ అంతా చాలా బాగుంది. మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్, ఎస్పెషల్లీ మొబైల్ ఫోన్స్ కానీ, కార్స్ కానీ, కోయంబత్తూరు లాంటి ప్లేస్లో మోటార్స్ కానీ చాలా మట్టుకున్నాయి, టెక్స్టైల్స్, వాళ్ళ చాలా పెద్ద బిజినెస్ అది. ఇట్లా చూస్తే తమిళనాడు ఫర్దర్ డెవలప్మెంట్ కోసం డబ్బులు కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఈయన ల్యాప్టాప్ ప్రామిస్ చేశారు, నంబర్ మర్చిపోయాను నేను, ఎంతమందికో ల్యాప్టాప్లు ప్రామిస్ చేశారు. ఈ ల్యాప్టాప్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది, బడ్జెట్ నుంచి రావాలి కదా, అది బడ్జెట్లో లేదు. నెక్స్ట్ ఏం చేస్తారు, మిగతా స్కీమ్స్ ఉన్నాయి, 5,000, 6,000, 7,000 ఇస్తాం, బంగారం ఇస్తాం, డబ్బులు కావాలి దీనికి అన్నిటికీ.
ఓకే, అయితే నేను ఒక ప్రశ్న సార్, ఇప్పుడు అసలు బేసికల్లీ ఎక్కడ విజయ్ వైపు ఎందుకు వచ్చారంటారు? నేను ఇప్పుడు రెండు ద్రవిడియన్ పార్టీస్ని కాదని బీజేపీ వైపు ఎందుకు వచ్చారు ప్రజలు? అందులో ఇప్పుడు ఏడీఎంకే మీరు ఇందాక పాయింట్ కూడా రైజ్ చేశారు, అన్నామలై ఫ్యాక్టర్ అనేది. నేను అడుగుతాను డైరెక్ట్గానే, అన్నామలైని తీసివేయడం అనేది తప్పు అది అని అందరూ మాట్లాడుతున్నారు. లోక్సభ ఎలక్షన్స్కి అన్నామలైకే పూర్తి బాధ్యతలు ఇచ్చారు, అప్పుడు ఏడీఎంకేతో పొత్తుంటే బాగుండేది అనే తర్వాత కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా. సో అప్పుడు అన్నామలైకే పూర్తి అవకాశం ఇచ్చారు, కానీ అన్నామలై పెద్దగా సీట్లు ఏం రాలేదు కదా, అక్కడ ఏం రాలేదు కదా. సో మరి ఇప్పుడు అన్నామలైని ఉంచుకుంటే బాగుండేది అనడం అనేది కూడా కరెక్టేనా? ఎట్లా సాయి గారు, లోక్సభ ఎలక్షన్లో గెలవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ బీజేపీకి. ఒకసారి కన్యాకుమారి నుంచి ఎక్కడ కలిసారు, కానీ అట్లీస్ట్ మోదీ కోసం లోక్సభకే ఓట్లేస్తారు. అదే ఇక్కడ ఈ విజయ్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు ఇది వచ్చింది కంపారిజన్, హెడ్ టు హెడ్ కంపారిజన్. విజయ్కి మెయిన్లీ ఒక ఫిలిం స్టార్ వాల్యూ, నెక్స్ట్ యంగ్ అనే ఒక ఇమేజ్ ఉంది ఇప్పుడు కూడా. రాహుల్ గాంధీ 55 సంవత్సరాలు ఉన్నప్పుడు యంగ్ అంటే ఈయన కూడా యంగ్గా ఉండొచ్చు, నో ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ వచ్చింది హెడ్ టు హెడ్ కంపారిజన్. ఇప్పుడు మనుషులను చూస్తే, ఇప్పుడు ప్రజలను చూసారంటే ఇప్పుడు ఓటర్స్, స్పెషలీ యంగ్ ఓటర్స్ తమిళనాడులో, విజయ్ ఒక యంగ్ ఫేస్, కొత్త ఫేస్, కరప్షన్ గురించి ఏం మాట్లాడలేదు, ఆయన వ్యతిరేకంగా కరప్షన్ ఛార్జెస్ ఏం లేవు, పెద్ద కరప్షన్ ఛార్జెస్ ఏం లేవు. ఇటువైపు ఒక ఫ్యామిలీ పార్టీ, స్టాలిన్ అండ్ కంపెనీ కొడుకు నెక్స్ట్ అవతారం, నెక్స్ట్ ఇది వస్తున్నాడు. ఇటువైపు అన్ప్రోవన్ పొలిటికల్ లీడర్షిప్ పళనిస్వామి. ఈ పళనిస్వామికి ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, ఆయన చాలా మటుకు ఆయన రీజనల్ పాలిటిక్స్ మీద ఆడుకుంటారు. గౌండర్, వన్యార్ ఇట్లాంటి కమ్యూనిటీ మీద ఆయన ఆడుకుంటారు. ఆయనకి పొలిటికల్ బేస్ అన్నీ వచ్చింది జయలలిత టైం నుంచి, జయలలిత గారు తీసుకొచ్చారు ఆ బేస్ని. అదే బేస్ మీద ఇప్పుడు ఆడుకుంటారు. పన్నీర్సెల్వం గారు ఉన్నారనుకోండి, ఇంకొక 5 సీట్లు వస్తుండే ఆయనకి. అది జరిగింది. కానీ ఇప్పుడు ఓటర్స్, తమిళనాడు ఓటర్స్ ఏం చూసారంటే, ఒకటి బహుశా ఉండొచ్చు దట్ ఈ నేషనలిజం స్పిరిట్, స్టాలిన్ మాట్లాడేది ఏది, సౌత్ సపరేట్, యాంటీ హిందీ, యాంటీ నీట్, మొన్న ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ డ్రామా, ఇదంతా అక్కడున్న యంగ్స్టర్స్ తెలుసుకున్నారు సాయి గారు. వాళ్ళు ఇట్స్ ఎ గుడ్ మూవ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఈ ద్రవిడియన్ మెంటాలిటీని మీరు కొట్టాలంటే ఇదే సాయి గారు. సనాతన ధర్మ డెంగ్యూ, సనాతన ధర్మ మలేరియా అని చెప్పిన మనిషి మనకు తెలుసు, ఉదయనిధి స్టాలిన్. సుప్రీంకోర్టు కేసు తీసుకున్నారు, కానీ ఆయన ఇప్పుడు దాకా అపాలజైజ్ చేయలేదు, నేను చేసిన తప్పు అని చెప్పి. ఇప్పుడు హిందువులు చూపించారు. బహుశా జోసెఫ్ విజయ్ క్రిస్టియన్ అయినా కానీ చాలా మంది హిందువులు ఆయనకు ఓటేసి ఉంటారు, డెఫినెట్గా వేస్తారు. కానీ వాళ్ళు ఏం చూస్తారంటే, ఈ ఇద్దరు పార్టీల్లో చాయిస్ లేదు. డిఎంకే ఉండొచ్చు, ఏఐడిఎంకే ఉండొచ్చు. వీళ్ళిద్దరు దీనికి ముందు ట్రై చేసాం, ఫెయిల్ అయ్యారు. వీళ్ళు నాట్ గుడ్ ఎనఫ్. జయలలిత గారి లీడర్షిప్ లేదు, ఎంజీఆర్ గారి లీడర్షిప్ లేదు, ఇటువైపు కరుణానిధి గారి లీడర్షిప్ లేదు, నాట్ గుడ్ ఎనఫ్. స్టాలిన్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉండేది రీఎలక్షన్ గెలవడానికి. ఒకటే ఉండే, ఆయన కొడుకుని దింపాలి ఉండే, ఆయన పక్కన జరిగేసి. సో యంగ్స్టర్స్ టు యంగ్స్టర్స్ పోటీ చేస్తుండే. అంటే ఎవరు తక్కువ ఓట్లతో ఓడిపోయారో అదే ఉంది అనమాట ఇప్పుడు. ఓకే, హూ ఇస్ ద లెస్ లూజర్ ఆఫ్ ద టూ అనమాట. గుర్రాలు పరిగెత్తున్నాయి, ఇంకా గుర్రం గెలుచుకుంటే వెళ్ళిపోయింది ముందు. మిగిలిపోయిన 2 గుర్రాల్లో ఎవరు ఫస్ట్, సెకండ్, ఎవరు థర్డ్ అని చూస్తున్నారు అంతే. రాహుల్ గాంధీ కాంపిటీషన్ లేదని ఎప్పుడూ తెలుసు మనకి. ఎందుకంటే ఆ పొజిషన్లో ఒకసారి మీరు రావాలంటే మీ షుడ్ బి అన్ ఆల్ ఇండియా పార్టీ. అది మనం ఒకటి కే కామరాజ్ గారు ఒక టైంలో జైన్ కిల్లర్గా, కింగ్ మేకర్గా ఉన్నప్పుడు. కానీ మమతా బెనర్జీ 4వసారి కనుక ముఖ్యమంత్రి అయితే, నిజంగా అమిత్ షా అక్కడ ప్రచారంలో కూడా చాలా సార్లు మాట్లాడుతున్నది ఏంటంటే, అభిషేక్ బెనర్జీ ముఖ్యమంత్రి అవుతారనే మాటని బాగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అదొక స్ట్రాటజికల్ గా కూడా అభిషేక్ బెనర్జీ ముఖ్యమంత్రి కావడాన్ని బెంగాలీ ప్రజలు ఒప్పుకోరు అని మాట్లాడుతూ వచ్చారు. అంటే మమతా బెనర్జీ తన సక్సెసర్ని లేదా తన నెఫ్యూని ముఖ్యమంత్రిని చేసి ఆమె దేశ రాజకీయాల్లోకి వస్తుందనే ఒక నెక్స్ట్ ఢిల్లీ అని చెప్పి ఒక మాట కూడా ఏదో ఉంది. సో అంటే ఈ ఢిల్లీకి వచ్చే ఆలోచన అయితే మమతా బెనర్జీకి ఉండవచ్చు కదా. మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇండియా అలయన్స్ ఉంటుందా? దట్ ఈస్ కరెక్ట్. అలయన్స్ ఉంటే కదా లీడ్. ఏం జరగవచ్చు, ఏం జరుగుతుంది? ఏం లేదు. రాహుల్ గాంధీ ఐ థింక్ సెంచరీ కొట్టాడో లేదు, 99కి వచ్చాయనుకుంటా ఇవాళ. ఇంకో కొడితే సెంచరీ అయిపోతుంది. ఎలక్షన్ ఫినిష్, యూపీ ఎలక్షన్ వస్తుంది 2027లో. రాహుల్ గాంధీకి అలయన్స్ అనేది లేదు ఇప్పుడు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ వ్యతిరేకంగా పోటీ చేశారు, సిపిఎం వ్యతిరేకంగా పోటీ చేశారు. కేరళలో వీళ్ళిద్దరు కొట్టుకుంటారు సిపిఎం వాళ్ళు. మీరు చూడండి, ప్రతి స్టేట్లో అలయన్స్ లేని స్టేట్లో వీళ్ళు ఎవరితోనో పోరాడుతున్నారు, వాళ్ళే, బయట వాళ్ళు కాదు. తర్వాత ఢిల్లీకి వచ్చి అందరు కలిపి చేయి నిలబడి ఇస్తారు. అది ఎక్కడ అలయన్స్ అవుతుందండి? అలయన్స్ అంటే అది గివ్ అండ్ టేక్ ఉంటుంది. ఇక్కడ గివ్ అండ్ టేక్ లేదు. ఏం చేయాలంటే వీళ్ళు ఇప్పుడు 2 సీట్లు గెలిచారులే, మేము పోటీ చేయము వెస్ట్ బెంగాల్లో, మమతా బెనర్జీని మేము హెల్ప్ చేస్తాం, కావాలంటే మా ఓట్లని ఆమెకు ట్రాన్స్ఫర్ చేస్తాం. అది చేయలేదు.
సిపిఎంతో లాస్ట్ టైం పొత్తు పెట్టుకుని ఈసారి మాకు పొత్తొద్దు మేము చేయము. ఇదే ప్రాబ్లం వీళ్ళది. అస్సాంలో చూడండి సేమ్ ఇష్యూ జరుగుతుంది. మీరు ఎందుకు మీరు తెలంగాణ చూడండి, ఇక్కడ వచ్చినప్పుడు తెలంగాణలో సిపిఐతో ఇక్కడ పొత్తు పెట్టుకున్నారు, అక్కడ కేరళకి వెళ్ళినప్పుడు సిపిఐ కొట్టుకుంటారు కాంగ్రెస్తో. ఇదే కదా వీళ్ళ ప్రాబ్లం. అంటే ఇంగ్లీష్లో అంటారు రన్ విత్ ద హౌండ్స్ అండ్ హంట్ విత్ ద హెయిర్ అండ్ రన్ విత్ ద హౌండ్స్ అంటారు. కాదు, అదర్ వే అరౌండ్, హంట్ విత్ ద హౌండ్స్ అండ్ రన్ విత్ ద హెయిర్స్ అనమాట. ఏది చేసినా అర్థం కావట్లేదు. కాంగ్రెస్కి ఒక రోల్, ఆపోజిషన్ రోల్ రావంటే సాయి గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే జయప్రకాష్ నారాయణ గారు చేసిన నవనిర్మాణ్ మూమెంట్ తీసుకోండి. అందరిని తోడు తీసుకొచ్చారు ఆయన. పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ఒపీనియన్, మీరు కూడా మెన్షన్ చేశారు మమతా బెనర్జీ దాన్ని వ్యతిరేకించారని చెప్పేసి. కానీ ఆ టైంలో ఉన్న అన్ని పెద్ద లీడర్లు ఇప్పుడున్న మమతా బెనర్జీ యూత్ కాంగ్రెస్ లీడర్ అంట. అదే బెంగాల్ కి జయప్రకాష్ నారాయణ గారు వస్తే కార్ మీద ఎక్కి బానెట్ మీద ఎక్కి ప్రొటెస్ట్ చేసింది. అదే మేజర్ ఫస్ట్ మీడియా కళ్ళు అటువైపు పోవడానికి ఆమె పైకి వెళ్ళడానికి అదే మేజర్ కారణం. మన నాదేళ్ల భాస్కరరావు గారు పాస్ అయినప్పుడు చనిపోయిన తర్వాత ఆయన గురించి మాట్లాడమన్న ఒక ఛానల్ వాళ్ళు ఫోన్ చేస్తే నేను చెప్పాను, ఒకటే పేరు గుర్తుపెట్టుకోండి, రేణుకా చౌదరి అని. చాలామందికి తెలియదు ఆ రోజు సెక్రటేరియట్లో జరిగిన గొడవ ఏం జరిగిందని. ఒక హౌస్ వైఫ్ అంటే హోమ్ మేకర్, అఫ్కోర్స్ ఇది బిజినెస్ ఉమెన్ ఇన్ అవర్ ఓన్ రైట్. ఆ రోజు నాదేళ్ల భాస్కరరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ గారి గురించి ఏదో చెప్పారు అక్కడ. ఈమె ఆడియన్స్లో కూర్చొని ఈమె వచ్చి ఆయన ఒక చంపమే కూడా కొట్టారు, గుర్తుందా మీకు? అది జరిగింది అది సెక్రటేరియట్లో. అప్పుడు రేణుకా చౌదరి ఎవరో అని అందరికి ఎవరు ఈ లేడీ వచ్చి కొట్టారు అని చెప్పి పెద్ద సెక్రటరీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, అరెస్ట్ చేశారు, పెద్ద విషయం. బట్ షీ బికేమ్ ఎన్ ఎంపీ, షీ బికేమ్ ఎ పొలిటికల్ ఎంటిటీ ఆఫ్టర్ దాట్. సో కొంతమంది కాంట్రవర్సీ నుంచి పుడతారు కొంతమంది. సో మమతా బెనర్జీ కూడా అంతే. ఆమెకు ఒక మీరు చూసుంటారు, ఇప్పుడు ఆమె ఆ టైంలో ఎట్లా తెలియదు కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా ఆమెకు ఎలిమెంట్ ఆఫ్ డ్రామా తక్కువ కాదు. లాస్ట్ టైం కాలు ఇరిగిపోయింది అన్నారు, ఈసారి ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి ఫైల్ పట్టుకెళ్ళిపోయింది. దాని తర్వాత ఎప్పుడు చూసినా ఏదో ఒక డ్రామా ఎలిమెంట్ ఉంటుంది. సుప్రీంకోర్టుకి వెళ్తారు, ప్రతిరోజు సుప్రీంకోర్టుకి వెళ్తారు. నాకు కపిల్ సిబల్ బిల్లు కట్టారో లేదో తెలియదు కానీ ఇప్పుడు కట్టకపోతే ప్రాబ్లం అయిపోతారు వాళ్ళు, గవర్నమెంట్ మారిపోతుంది ఇప్పుడు. సో ఈ పరిస్థితుల్లో పోలీస్ని ఎట్లా యూజ్ చేశారు చూడండి సాయి గారు. హౌ షీ యూజ్ ద పోలీస్ పీపుల్. అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉన్న పోలీస్ని అక్కడ ఫార్మర్ కమిషనర్ తీసుకొని ఆమె రాజ్యసభ ఎంపీ చేపించారు. అంటే ఆమె పాలిటిక్స్ అనేది సర్వైవల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి సాయి గారు, పవర్ ఉంటే ఆ చైర్ ఉన్నప్పుడు దాకా మీ చుట్టూ 10 మంది తిరుగుతారు. మీరు ఆ చైర్ లేనప్పుడు చూడండి ఒక్కడు పట్టించుకోడు. ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్. ఇదే బీజేపీ నుంచి రిజైన్ చేసిన పోయిన చాలామంది వాళ్ళ పార్టీలు ఉన్నారు ఇప్పుడు. సుప్రియో లాంటి వాళ్ళు ఇప్పుడు చూడాలి ఏం చేస్తారండి. సాకేత్ గోఖలే అనుకున్నాడు, ఓన్లీ ట్వీట్ చేయడంలో ఛాంపియన్ అని, ఎంపీ చేశారు ఆయన్ని. ఆలోచించండి, ఆయన్ని చూసి చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఎంపీ ట్వీట్ చేయడం మొదలుపెట్టారు యంగ్స్టర్స్. నన్ను కూడా రాహుల్ గాంధీ ఒక రోజు ఎంపీ చేస్తారేమో అని చెప్పేసి. ఇది కాదు పాలిటిక్స్. సో నా ఇప్పుడు ఎలక్షన్ ఫ్రాడ్ అనే ఇష్యూ ఇప్పుడు మళ్ళీ వస్తుందా? డెఫినెట్గా వస్తుంది, ఎందుకు రాదు? ఎలక్షన్ ఫ్రాడ్ కన్నా ఎక్కువ ఓటర్ని తీసేశారు. ఓకే, రేపు ఇప్పుడు ఈ అప్పీలేట్ ట్రిబ్యునల్ పెట్టారు చూడండి. ఈ అప్పీలేట్ ట్రిబ్యునల్ రేపు ఒక 5,000 మందిని క్లియర్ చేస్తారు. వాళ్ళ దగ్గర 27 లక్షలంత ఉంది. 5,000 మందిని క్లియర్ చేయగానే మమతా బెనర్జీ అంటారు, చూడండి ఈ 5,000 మంది ఉంటే మేము ఎలక్షన్ గెలిచిపోతుండే ముందు. ఓకే, ఇది ఆమె లాజిక్ ఉంటుంది. మార్జిన్ అడగకండి, ఎంత మార్జిన్తో ఓడిపోయారో దాన్ని. ఈ 5,000 మంది ఉంటే చూడండి వీ వుడ్ హావ్ వన్ దిస్ ఎలక్షన్. కానీ సుప్రీంకోర్టు ఆ రోజు అంగీకరించలేదు. ఇప్పుడు వాళ్ళు ఓటర్స్ అయిపోయారు, కానీ ఇప్పుడు టూ లేట్ ఫర్ ఇట్. 2029 లోక్సభ పోల్స్కే ఓట్ వేయచ్చు వీళ్ళని చెప్పేసి. ఈ ప్రాబ్లం మమతా బెనర్జీది. నేను మళ్ళీ చెప్తాను సాయి గారు, ఐఎమ్ జస్ట్ డూయింగ్, మీరు మాట్లాడుతూ నేను అనలైజ్ చేస్తున్నాను ఇక్కడ కూర్చొని. ప్రతి సీట్లో మారింది సాయి గారు. మార్జిన్ బీజేపీ క్యాండిడేట్స్ మార్జిన్ పెరిగింది. మార్జిన్ పెరిగింది. వాళ్ళు గెలవడం ఒక్కటే కాదు, టీఎంసీ వైపు నుంచి కలిసిన సీట్లో వాళ్ళు నేరో మార్జిన్తో ఓడిపోయే సీట్ నుంచి వాళ్ళు గుంజుకున్నారు వాళ్ళు. ఇది సో దిస్ ఇస్ ద బిగ్ లెసన్. ఈ ఓటింగ్లో లిస్ట్ క్లీనప్ ఇది మనం బీహార్లో చూసాం. బీహార్లో ఒపీనియన్ పోల్స్ ఏం చెప్పారు సాయి గారు? వెరీ టైట్ కాంటెస్ట్ బిట్వీన్ ఆర్జేడీ కాంగ్రెస్ అండ్ బీజేపీ జేడీఎస్. లాస్ట్ టైం జరిగింది సాయి గారు, ఆల్మోస్ట్ 2/3 మెజారిటీ వచ్చేసింది. ఇది ప్రాబ్లం. తమిళనాడులో మీరు అనుకుంటారు ఏం లేదు, స్టాలిన్ ఒట్టి ఓడిపోయారు. కాదు, అక్కడ కూడా ఉంది. 1 కోటి మందిని తీసేశారు ఓటింగ్ లిస్ట్ నుంచి. 1 కోటి మంది, మోర్ దెన్ వెస్ట్ బెంగాల్. ఎక్కడ వెళ్ళింది మనం ఇప్పుడు అనలైజ్ చేద్దాం. అది ఏ సీటు, అఫ్కోర్స్ కొత్తగా పార్టీ వచ్చింది, వాళ్ళు ఓట్లు తీసుకెళ్ళిపోయారు. కానీ స్టాలిన్కి లాస్ట్ టైం వాళ్ళ పార్టీకి వచ్చిన ఓట్లు వచ్చినాయా పోయినాయా, ఇది మనం చూడాలన్నమాట. గెలిచింది ఎందుకు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది ఎప్పుడు. మమతా బెనర్జీ 15 సంవత్సరాలు పరిపాలించారు. యాంటీ ఇన్కంబెన్సీ ఉందా అంటే పినరాయి విజయన్తో కంపేర్ చేయాల్సి వస్తుంది. మీరు చెప్పలేదా? అక్కడ కేరళలో గవర్నమెంట్ వ్యతిరేకం కాదు యాంటీ ఇన్కంబెన్సీ ఉండేది, అక్కడ పినరాయి విజయన్ వ్యతిరేకంగా ఉండేది. ఇక్కడ కూడా మమతా బెనర్జీకు వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే మీరు స్పెషలీ మమతా బెనర్జీ కేసులో
మరి చిట్ ఫండ్స్ శారదా చిట్ ఫండ్ స్కామ్ నుంచి మీరు సందేశ్ కాలి కేసు నుంచి ఆర్జీ కార్ కేసు నుంచి మీరు చూసుకుంటే టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ ప్రతి దానికి ఆమె ఎప్పుడు అడ్డంకులు వేసుకుంటుంది అన్నమాట. సో ప్రజలకి లాస్ట్లో ఎవరైనా ఇంపాక్ట్ అయినప్పుడు వాళ్ళు అడుగుతారు ఎవరు దీనికి రెస్పాన్సిబుల్ అంటే మమతా బెనర్జీ అసలు ఇది ఇందిరాగాంధీతో జరిగింది, మీకు గుర్తుంటుంది. ఇంత పవర్ఫుల్ ఇందిరాగాంధీని కూడా గది దింపారు మన వాళ్ళు. చేయొచ్చు, మళ్ళీ ఆమెను గెలిపించారు తర్వాత. సో ఇది ఒక ఆపర్చునిటీ. కిషోర్ పౌరెడ్డి గారు చెప్పింది పాయింట్ చాలా క్లియర్. వెస్ట్ బెంగాల్ ఒక టైంలో ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో రాజధాని ఉండే భారతదేశానికి. ఓకే, వాట్ బెంగాల్ థింగ్స్ టుడే, చౌదరి గారు చెప్పినట్ల ఇండియా థింగ్స్ టుమారో. అది లేదు ఇప్పుడు. అన్ని కంపెనీస్ బంద్ అయిపోయినాయి అక్కడ. మోదీ గారు ఫస్ట్ ఛాలెంజ్, దీనికి టైం కూడా లేదు అగైన్, తర్వాత చూసుకుందాం, ఒక 5 సంవత్సరాలు కాదు. అస్సాం ఎట్లా డెవలప్ చేశామో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంది అక్కడ. అస్సాంలో సెమీ కండక్టర్ ప్లాంట్ ఎట్లా వచ్చింది, అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అనే చెప్పి అస్సాంలో కూడా కంపెనీలు రావడం మొదలుపెట్టారు. ఇది బీజేపీ గవర్నమెంట్ చేయాల్సి వస్తుంది. ఇది మోదీ గారు చెప్పిన డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇది చేస్తే డెఫినెట్గా. ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకా ఎక్కువ రాష్ట్రాలు లేవు, ఇంకా సౌత్లోనే ఉంది కావాలంటే, అక్కడ కూడా బీజేపీ కాన్సన్ట్రేట్ చేయాలంటే. గిరిధర్ గారు చెప్పారు కర్ణాటక ఇంకా బీజేపీ గెలవలేరు అని చెప్పి. కాదు, ఐ థింక్ దే కెన్ విన్. ప్రాబ్లం ఏంటంటే అక్కడ లీడర్షిప్ ప్రాబ్లం ఉంది, మన అందరు తెలిసిందే. కానీ ఇదే లీడర్షిప్ ప్రాబ్లం లేకుండా కూడా బీహార్, ఇక్కడ ఛత్తీస్గఢ్లో గెలిచారు, మధ్యప్రదేశ్లో గెలిచారు, రాజస్థాన్లో గెలిచారు, ఈవెన్ టు లార్జ్ ఎక్స్టెంట్ హర్యానాలో గెలిచారు, ఢిల్లీలో గెలిచారు. లీడర్ లేరు కదా అక్కడిక్కడ, కానీ గెలిచారు. కాబట్టి బీజేపీ కాన్సన్ట్రేట్ చేయాల్సిన 2 రాష్ట్రాలు డౌన్ సౌత్, తెలంగాణ అండ్ కర్ణాటక. తెలంగాణలో మీరు చెప్పారు అదే ప్రాబ్లం ఉంది, లీడర్షిప్ ప్రాబ్లం, అక్కడ ఎవరిని లీడర్ చేయాలని చెప్పేసి. ఎస్, ఇదే ఇష్యూ కేరళలో కూడా ఉంది. కేరళలో 4 గ్రూపులు ఉన్నారు బీజేపీ, కాంగ్రెస్లో 6 గ్రూపులు ఉన్నారు. కానీ కాంగ్రెస్ ఎలక్షన్ గెలిచారు ఈసారి. అది చాలా ఇంపార్టెంట్. సో ఇది